కొంతమంది వ్యక్తులు ఎక్కువగా మమ్మల్ని కలిసినప్పుడు చెప్పేదేంటే, "ఎందుకో తెలియదండి గురువుగారు, మా ఇంట్లో తరచూ ఎవరో ఒకరు అనారోగ్యానికి గురవుతున్నారు. వారి ఆరోగ్యం మెరుగుపడింది అని చెప్పి అనుకునే లోపల ఇంకొకరు తయారుగా ఉన్నారండి" అని చెప్తుంటారు. అంటే ఏంటి? కుటుంబ సభ్యులు ఉదాహరణ నలుగురు ఉంటే, ఎవరో ఒక వ్యక్తి తరచూ అనారోగ్యాన్ని బారిన పడడం కొంతమంది చెప్తుంటారండి. ఎందుకిలా అంటే, ఇంటి వాస్తు దోషం కావచ్చు, లేకపోతే జాతకంలో గ్రహ దోషాల ప్రభావం కూడా కొంతవరకు కారణం కావచ్చు. కాబట్టి ఈ విధమైన సమస్య ఎవరికైతే అధికంగా ఉందో అంటే తరచూ ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యాన్ని బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ కూడా సమస్య పరిష్కారంగా ఇబ్బంది పడుతున్న అటువంటి వారు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే ఆటంకాలు వస్తుంటాయండి. అందరికీ వస్తుంటాయి ఈ విధంగా. ఇది కూడా పెద్ద సమస్యగా చెప్పవచ్చు. ఇటువంటి సమస్య ఉన్నవారు అంటే కుటుంబ సభ్యులు ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే తరచూ ఎవరికైతే ఆ పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయో అటువంటి వారు, దాంతో పాటుగా తరచూ కుటుంబ సభ్యులు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడతారో అటువంటి వారు ఈ 2 సమస్యల నుంచి తేలిగ్గా బయటకు రావాలంటే ఎటువంటి పరిహారం వారు పాటించాలనే విషయానికి వస్తే, ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది సంపాదన పరులైతే అంతమంది తమ కష్టార్జితం నుంచి కొంత డబ్బును పక్కన పెట్టే ప్రయత్నం చేయాలండి. ఉదాహరణకు ఒక ఇంట్లో నలుగురున్నారు. అందులో ఇద్దరు సంపాదిస్తుంటే ఇద్దరు, ఒక వ్యక్తి సంపాదిస్తుంటే ఒక వ్యక్తి, నలుగురు సంపాదిస్తుంటే నలుగురు తమ కష్టార్జితం ఏదైతుందో దాంట్లోంచి కొంత మొత్తాన్ని అందరూ కూడా ఒకచోట జమ చేసుకొని ఆ డబ్బు ఎక్కడైనా సరే ఆలయ నిర్మాణాలు జరుగుతుంటాయి కదండి, అంటే టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి, అక్కడికి వెళ్ళి ఆ డబ్బును ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చి వచ్చే ప్రయత్నం చేస్తూ మనసులో సంకల్పాన్ని చెప్పుకోవాలి. స్వామి ఈ విధంగా తరచూ ఎవరో ఒకరు గ్రహదోషాల వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాము, దాని నుంచి బయటకు రావాలి, చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి, వాటి నుంచి కూడా బయటకు రావాలని చెప్పి కోరుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా నెలకొకసారి చేయవచ్చు, 6 నెలలకోసారి చేసుకోవచ్చు. అంటే మన సమస్య తీవ్రతను బట్టి యథాశక్తిగా ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా కూడా ఇటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని శాస్త్రరీత్యా చెప్పవచ్చు.